అది ఇది అని తేడా లేకుండా ప్రతి దానిలో కూడా దోపిడీయే. దోపిడీకి నాకు అనర్హం కాదు ఏది, అనర్హం కానటువంటిది దోపిడీకి నాకు ఏదీ లేదు. దేనిలో అయినా దోచేస్తా, దేనిలో అయినా మింగేస్తా. ఇదొకటే సిద్ధాంతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి. నిస్సిగ్గుగా పిల్లలకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్లో కూడా ఈ రోజుని మింగేస్తా ఉన్నాడు. ఏదో నేను చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా, దానికి ఏదో ఒక పేరు నాడు నేడు, ఇవాళ చూపిస్తా. ఆ నాడు నేడు ఏంటో కూడా ఇవాళ ఈ ప్రెస్ మీట్ వేదికపై నుంచి చూపిస్తా. నేను నాడు నేడంట చాలా గొప్పగా అద్భుతంగా స్కూళ్ళని బాగు చేసేసాడంట. స్కూల్ విద్యార్థులకి చాలా గొప్పగా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాడంట. ఇవాళ అసలు దేశంలోనే విద్యా వ్యవస్థలో ఈయనే నెంబర్ 1 అంట. ఇవాళ నువ్వు నెంబర్ 1 నిజమే జగన్ రెడ్డి, మింగటంలో నెంబర్ 1, దోపిడీలో నెంబర్ 1, అవినీతి చేయటంలో నెంబర్ 1, ఆఖరికి స్కూళ్ళను అడ్డం పెట్టుకుని స్కూలు పిల్లలను అడ్డం పెట్టుకుని కూడా ఇవాళ రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధికంగా దోపిడీకి పాల్పడింది యు ఆర్ ద ఓన్లీ వన్ మిస్టర్ జగన్ రెడ్డి. కాబట్టి ఆ రకంగా నువ్వు నెంబర్ 1. మళ్ళీ దీనికి తోడు అమ్మా నేను మీ మేనమామనమ్మా, మీ మేనమామని నేను, మీ జీవితాల్ని బాగు చేస్తున్నటువంటి మేనమామని నేనని చెప్పి ఆయన కానీ ఒక టైటిల్ మేనమామని చెప్పి గతంలోనే చెప్పాం జగన్ రెడ్డి. తమరు మేనమామ కాదు కంసమామ అని చెప్పి గతంలోనే చెప్పాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఏ రకంగా అయితే నాశనం చేశావో, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇవాళ పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తివి. ఈ రోజున ఎన్ని స్కూళ్ళని మోతేశారు సార్ మీరు? ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ దేనికి తగ్గిపోయాయి? పనిచేసేటటువంటి స్కూల్స్ని మోతేసి అధ్యాపకుల నియామకాలు జరపకుండా, వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా, వాళ్ళకి కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా, వాళ్ళ చేత నానా చాకిరీ చేయించుతూ, ఆఖరికి లిక్కర్ షాపులు బయట కూడా వాళ్ళని నుంచోబెట్టి ఆ రకంగా వారిని అగౌరవపరిచి నువ్వు పిల్లలకి ఏం మంచి చేసావయ్యా? ఇవాళ పిల్లలకి సౌకర్యాల కల్పన పేరుతో భారీగా అవినీతికి పాల్పడుతూ ఉన్నావు. ఇవాళ ఆఖరికి పాఠ్య పుస్తకాల్లోనా దాదాపుగా ఇదిగోండి టెక్స్ట్ బుక్స్ టెండర్, ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో విద్యను అభ్యసించేటటువంటి పిల్లలకు అందించేటటువంటి టెక్స్ట్ బుక్స్, ఉచితంగా అందించేటటువంటి టెక్స్ట్ బుక్స్లో దాదాపుగా 100 నుండి 120 కోట్ల రూపాయలు మింగేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. హీనపక్షాన 100 కోట్లు, కనీసంగా 100 కోట్లు మింగుతా ఉన్నాడు. అది 120 కోట్లకు చేరినా మనం ఆశ్చర్యపోకర్లా. 100 నుండి 120 కోట్ల రూపాయల స్కామ్ ఇవాళ టెక్స్ట్ బుక్స్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాల్పడుతూ ఉన్నాడు. ఇవాళ దీనికి సంబంధిత శాఖ మంత్రి మన సత్యబాబు గారు బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి. ఈ మధ్యన పాపం జగన్ రెడ్డి గారికి ఇవాళ ఆయనకు కూడా తెలుసు ఇంకా పార్టీని మోతేయటమే, షటర్ దించేయటమే అని చెప్పి. ఒక మునిగిపోయేటటువంటి నావా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థులు దొరకట్లా, పోటీ చేయడానికి క్యాండిడేట్లు దొరకట్లా, అమ్మా బాబు అని బతిమాలుకోవాల్సి వస్తుంది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డికి ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితుల్లో మన విద్యాశాఖ మంత్రి సత్యబాబు గారి కుటుంబానికి 5 సీట్లు ఇస్తా ఉన్నాడండి. 5, 1 కాదు 2 కాదు 5. ఆ సందర్భంలో సత్యబాబు గారు వెళ్ళారంట తాడేపల్లి కొంపకి. ఇదేంటి సార్ 5 సీట్లు నేనెక్కడ భరిస్తాను సార్? నేను ఒక సీటు, మా శ్రీమతి గారేమో విశాఖపట్నం ఎంపీ సీటు, మళ్ళీ నా మేనల్లుడికేమో విజయనగరం ఎంపీ సీటు అంటూ ఉన్నారు, ఇంకొక తమ్ముడికేమో ఇంకొక అసెంబ్లీ సీటు గజపతి నగరం, మళ్ళీ ఇంకొక సీటు ఇంకొక బంధువుకి. ఇన్ని సీట్లు బడ్జెట్ నేను ఎలా సార్, నేను మొయ్యలేను సార్ అంటే మన కంసమామ గారు చెప్పారంట, ఊరుకో సత్యబాబు,
ఎందుకు అంత టెన్షన్ పడతావు నువ్వు? ఇదిగో ఈ టెండర్ తీసుకో, టెక్స్ట్ బుక్ టెండర్ తీసుకో, ఒక 100 120 వేసేద్దాం, దానిలో ఒక 100 120 టెక్స్ట్ బుక్లో వేసేద్దామా? ఇంక మనకేంటి? అరే దోచుకోవటానికి మనకు 100 మార్గాలు ఉండగా 5 కాకపోతే 10 సీట్లో పోటీ చేయొచ్చాయా? ఎలాగో మనకి ప్రజలు మన ముఖాలు చూసి ఓటేరు, రేపు వెళ్ళి కొనుక్కోవటమే కదా ఓట్లు, కొనేద్దాం అని చెప్పి సత్యబాబు గారి కుటుంబం పాపం 5 సీట్లలో పోటీ చేస్తుంది కదండి. ఆ ఖర్చు భరించడానికి ఇవాళ టెక్స్ట్ బుక్ టెండర్ని ఒక బహుమానంగా ఇవాళ అందిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తీసుకో సత్యబాబు, ఒక 100 120 దానిలో లాగేద్దాం, మనకేంటి అని చెప్పి ఇది ఇవాళ సత్యబాబు గారు మన కంసమామ జగన్ రెడ్డి గారు వేసినటువంటి స్కెచ్. రేపు ఎన్నికల్లో వీళ్ళ ముఖాలు చూసి ఎవరు ఓట్లేరు కాబట్టి ఏదో ఒక రకంగా ఓట్లు కొనుగోలు చేసినా గెలుద్దామని చెప్పి నిస్సిగ్గుగా ఈ రకంగా ఎన్నికల ముందు ఎన్నికల ఖర్చులకి పోగేసుకుంటా ఉన్నారు. ప్రతి దాన్ని ఏది దొరికితే అది, దానిలో భాగంగానే ఈ టెక్స్ట్ బుక్ స్కామ్కి తరలేపారు. ఇవాళ నేను పూర్తి ఆధారాలతో రుజువు చేయదలుచుకున్న ఈ స్కామ్ ఏ రకంగా పాల్పడుతూ ఉన్నారు అన్నది. ఇవాళ ఈ టెండర్ డాక్యుమెంట్ కనుక మీరు చూసినట్లయితే 2/2/2024 విడుదల చేసినటువంటి టెండర్, దానిలో మీరు చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసి ఉచితంగా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా జరుగుతుంది. కానీ సాధారణంగా అది ఎట్లా జరుగుతుందంటే, పేపర్ని టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయడానికి అవసరమైనటువంటి పేపర్ని ప్రభుత్వం కొనుగోలు చేసి అది ప్రింటర్స్కి ఇచ్చి, మీరు ప్రింట్ చేసి ఒక జాబ్ వర్క్ లాగా మేము పేపర్ మీకు ఇస్తాం, మీరు ప్రింట్ చేసి బైండింగ్ చేసి మళ్ళీ మేము చెప్పిన చోటుకి డెలివరీ చేయాలి. ఆ రకంగా టెండర్లు పిలుస్తారు. ప్రభుత్వమే పేపర్ సప్లై చేసి పేపర్ వారికి అందించి పుస్తకాలు ప్రింట్ చేయించి డెలివరీ చేయడానికి టెండర్ సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. కానీ ఈసారి ఆ పద్ధతిని మార్చేసి పేపర్ కూడా మీరే కొనేయాలి, పేపర్ కూడా మీకు అందించేది లేదు, పేపరు మీరే కొనాలి, ప్రింటింగ్ మీరే చేయాలి, బైండింగ్ చేయాలి, డెలివరీ చేయాలి, మొత్తం మీదే అని చెప్పి ఒక కొత్త పద్ధతిలో టెండర్ పిలుస్తూ వీళ్ళు ఎస్టిమేటెడ్ వాల్యూ పర్ పేజ్ వీళ్ళు ఎంత పెట్టారా అంటే, టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ దీనిలో 2 కేటగిరీలుగా చేసి టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ 34.2 పైసలు పర్ పేజు, 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ పుస్తకానికి